బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ కారుని అలాగే తెలంగాణ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన కేసులో పల్లవి ప్రశాంత్ పైన సుమోటోగా కేసు నమోదు చేసి పల్లవి ప్రశాంత్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఈ కేసుపైన విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ని ఇవ్వడంతో ప్రశాంత్ శనివారం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ప్రశాంత్ మీద కేసు నమోదు చేసినప్పటి నుంచి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అయిన సింగర్ భోలే షావలి ప్రశాంత్ అరెస్టును ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాకపోవడంతో ప్రశాంత్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో భోలే షావలి వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రశాంత్ని విడిపించాలని అందరినీ కోరడంతో లాయర్లు స్వచ్ఛందంగా వచ్చి ప్రశాంత్ కేసుని వాదించారంటూ ప్రశాంత్ ఫ్యాన్స్ అంతా భోలే షావలిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. అయితే ముందుగా భోలే షావలి ప్రశాంత్ విడుదల విషయమై డీసీపీతో చర్చలు జరిపిన ప్రయోజనం లేకపోవడంతో ప్రజావాణి ద్వారా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లాడట. సీఎం దృష్టికి తీసుకెళ్లాకే పల్లవి ప్రశాంత్కి బెయిల్ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే భోలే షావలి కృషి ఫలితంగానే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు బెయిల్ వచ్చిందట.